పేరు పుష్ప. నేను కొండాపూర్ మండలం తేలిపూర్ నుండి వచ్చాను. నేను గ్రూప్లో చేరి సొంతంగా షాప్ పెట్టుకున్నాను. గాజులు, చీరలు, బ్యాంగిల్స్ అమ్ముతాను. నేను మిషన్ గ్రూప్లో లోన్ తీసుకొని మిషన్ తీసుకొని ఇప్పుడు స్కూల్ డ్రెస్లు, యూనిఫామ్లు అన్నీ కూడా కుడుతున్నాను. మా పిల్లలు ఇప్పుడు డిగ్రీ, ఇంటర్ చేస్తున్నారు. గ్రూప్ సాయంతో అన్ని పనులు చేస్తున్నారు. మాకు వచ్చినాయి మేడం అని అంటే ఖచ్చితంగా ఒక సంస్థలు, ఒక వ్యవస్థలు ఖచ్చితంగా ఉంటే కనుక మనం ఎస్ఎఫ్జి నుంచి వివో నుంచి మండల సమాఖ్య ఎట్లా అభివృద్ధి చెందామో ఇప్పుడు కూడా మనం చిన్న వ్యాపారం దగ్గర నుంచి వృద్ధిని రిజిస్ట్రేషన్ చేసుకుని చక్కగా దానికి ఒక పేరు పెట్టుకుని దాని పేరుతో అకౌంట్ ఓపెన్ చేసుకుని తర్వాత ఇంకా జెడ్ సర్టిఫికేషన్ ఉంది, జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్. తెలుసా మీకు? మనం వ్యాపారం చేస్తున్నాం, చిన్న డబ్బులు మాకు వచ్చినాయి మేడం అని అంటే ఖచ్చితంగా ఒక సంస్థలు, ఒక వ్యవస్థలు ఖచ్చితంగా ఉంటే కనుక మనం ఎస్ఎఫ్జి నుంచి వివో నుంచి మండల సమాఖ్య ఎట్లా అభివృద్ధి చెందామో ఇప్పుడు కూడా మనం చిన్న వ్యాపారం దగ్గర నుంచి వృద్ధిని రిజిస్ట్రేషన్ చేసుకుని చక్కగా దానికి ఒక పేరు పెట్టుకుని దాని పేరుతో అకౌంట్ ఓపెన్ చేసుకుని తర్వాత ఇంకా జెడ్ సర్టిఫికేషన్ ఉంది, జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్. తెలుసా మీకు? మనం వ్యాపారం చేస్తున్నాం, చిన్న చాలా ఇబ్బందులు పడ్డారు, కుట్టడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ చాలా జరిగింది. ఇప్పుడు కొంచెం ఈ సంవత్సరం మా దగ్గర ఒక 150 మంది వరకు బల్క్ కటింగ్లో ట్రైనింగ్ వచ్చారు. వాళ్ళు బల్క్ కటింగ్ ట్రైనింగ్ రాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్యాటర్న్ మేకింగ్ రాదు, బల్క్ కటింగ్ రాదు, ఇవన్నింటినీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సంవత్సరం చాలా మందికి మన సెర్పో నుంచి శిక్షణ కార్యక్రమాలు తీసుకుని మన కటింగ్ బల్క్ రైజింగ్ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్. ఇట్లా అలానే ఇప్పుడు మనం గత అవేర్నెస్ ప్రోగ్రామ్ కి పిలవడం అనేది జరిగింది. ఫస్ట్ మనము ఏ మండలం నుంచి ఎంతమంది రావాలి, ఎంతమంది వచ్చారు అనేది ఒక 5-10 నిమిషాలు అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రోగ్రాంలోకి వెళ్తాము. అడిషనల్ కలెక్టర్స్, అడిషనల్ డిఆర్డీఓ సార్, అడిషనల్ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళారు, సార్ కూడా వస్తారు, డిఆర్డీఓ ఉన్నాడు. నాకు చిన్నగా షాప్ ఉంది, ఇంకా చాలా డెవలప్ లేదనమాట. సో నాకు ఆర్డర్ వచ్చేసి ఇక్కడ సార్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు చాలా మందికి చిన్న చిన్న అవే అలవాటు అనమాట ఊర్లలో. మాది జనసంఘ మండలి కాబట్టి గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడ కూలీ అలానే ఉంటుంది తప్ప ఇలాంటివి డెవలప్ లేదు. సో అక్కడ అందరికీ చాలా ఐడియా కూడా లేదు బ్యూటిషియన్ పైన. నాకు వచ్చేసి సార్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే 10 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ కలిగించాలన్న ఆలోచనతో ఉన్నాను. దాంతోపాటు నాకు టైలరింగ్ కూడా ఐడియా ఉంది. మిషన్స్ అవి ఏమైనా హెల్ప్ సార్ వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని అలా కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నుంచి లోన్ ఇచ్చారు నాకు. అయితే ఫస్ట్ కట్టేటి పరిస్థితి కాదు నాది. నేను వెనుకబడ్డ తరగతి అన్నమాట. నాకు నమ్మకం లేక నాకు గ్రూప్లో లోన్ కూడా ఇవ్వలేదు. నా వల్లే లోన్ ఇవ్వకపోతే ఊరందరూ కలిసి నాకు లోన్ ఇప్పించారు. 15,000 లోను. అప్పట్లో లోన్ ఇవ్వ కట్టదని ఇవ్వలేదు. ఇవ్వకపోతే నా పరిస్థితి చూసి ఊళ్ళందరూ నిలబడి ఇప్పించారు. ఇప్పిస్తే ఆ లోన్ మంచిగా కట్టుకున్న తర్వాత మళ్ళీ లోన్ వచ్చింది. లోన్ వస్తే మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ కట్టుకున్నా, ఇస్తా ఉన్నా, కట్టుకుంటా ఉన్నా, పిల్లల్లో ఎడ్యుకేషన్ చదివిస్తా ఉన్నా. చిన్న కంజల గ్రామం మాది. నేను గ్రూప్ ద్వారానే డబ్బులు తీసుకొని మిషన్లు తీసుకున్నాను. ఫస్ట్ చిన్న మిషన్ తోటి వ్యాపారం స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లో నేను ఇంకా బయటికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఒక్కొక్క మిషన్, ప్రతి మిషన్ డబ్బులు తీసుకున్నాను. ఇప్పటికి నా దగ్గర 5 మిషన్లు ఉన్నాయి. నలుగురం కలిసి వర్క్ చేస్తాము. నాకు దగ్గర
ఇది ప్రతి ఒక్కటి జాక్ మిషన్ కానీ పీకో మిషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ 5 మిషన్లు ఉన్నాయి. ఇంట్లో మాత్రం 4 వర్క్ చేస్తాము. దానికోసం షాప్ పెట్టడానికని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఇందాక వచ్చింది కదా, దాని ప్లాన్ నుంచే వచ్చాను. ఇప్పుడు గ్రూప్ ద్వారా రేటింగ్కి ఏదైనా పెద్ద హెల్ప్ చేస్తే పెద్ద షాప్ పెడదామని చూస్తున్నాను. గుమ్మడాల విలేజ్, అక్కడి నుంచి వచ్చాను. నేను గ్రూప్లో జాయిన్ అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. నేను గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఎందుకు జాయిన్ అవుతుందో నాకు తెలియదు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్లో లీడర్ ఉన్నా, ఇక్కడ సంగారెడ్డి మీటింగ్ వచ్చిన అన్ని మీటింగ్లకు వచ్చి చాలా విషయాలు తెలుసుకున్నాను. నా దగ్గర చిన్న మిషన్ ఉండే నేను గ్రూప్లో జాయిన్ అయినప్పుడు. తర్వాత పెద్ద మిషన్ తెచ్చుకున్నా. ఈరోజు నేను బల్క్ కటింగ్ నేర్చుకున్న, యూనిఫామ్స్ కట్ చేసిన, 2 మండలాల యూనిఫామ్స్ కట్ చేసిన. నా దగ్గర యూనిఫామ్స్ ఇంత 3 కుట్టిరు. మొత్తం 800, 900 మా గుమ్మడాల మండలి కుట్టిన, ఇంకా వేరే మండలాలు కూడా కుట్టిన. గ్రూప్లో రాకముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇంకా నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే ఇంకొక మష్రూమ్స్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నా. మొన్న విహాబ్ మీటింగ్ కూడా వచ్చినాను. వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకు వాళ్ళకి అందరికీ నమస్కారం. దగ్గర పెట్టు. నా పేరు సునంద. నేను నాగపూర్ నుంచి వచ్చాను, సంగారెడ్డి మండలం. నేను సభ్యురాలకు ఉన్నట్టు వరలక్ష్మి గ్రూపు మెంబర్ను. నేను నాగపూర్ గ్రామంలో 15 సంవత్సరాల లోపు చేరాను. 15 సంవత్సరాలు అవుతుంది నేను గ్రూప్లో జాయిన్ అయ్యి. అప్పుడు సభ్యురాలు ఉన్న తర్వాత ఏమంటారు లీడర్ అయ్యాను. అయితే గ్రామంలో గ్రూప్లో నుంచి లోన్ తీసుకున్నాను. దగ్గర పెట్టుకో. ఇంట్రెస్ట్ లేదు, మీకు 50% ఏమో లాగేస్తారు అన్నారు. సో అందుకే వాళ్ళ మాటలకు మీరు బెండ్ అయిపోయి వాళ్ళ దగ్గర లోన్లు తీసుకుని అప్పులు పాలవకుండా ఈ గవర్నమెంట్ ఇచ్చే లోన్లు మీరు అవైల్ చేసుకోవాలి. అట్లాగే మీరు ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్లు, ఈ ట్రైనింగ్లు, స్కిల్ ట్రైనింగ్లు పొందాలి. తద్వారా వ్యాపారాలు చేయాలి. మనం చేసే ప్రోడక్ట్ కార్పొరేట్ కంపెనీలు తగ్గట్టుగా మనం లైసెన్సులు తీసుకోవాలి. లైసెన్సులు తీసుకుని క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సంగారెడ్డి అన్నారు, మన హైదరాబాద్లో శిల్పారామం దగ్గర 106 షాపులు మనం మైలేజ్కి కేటాయించారు. 3 ఎకరాల్లో 106 షాపులు. అక్కడ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వస్తే నెలకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటారు. అక్కడ గవర్నమెంట్ మనకు ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా ఇచ్చి మీ క్వాలిటీ, మీ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోండి అని అంటే ఒక్కరు రాదు. నేను బతికాల్సి వస్తుంది. పార్టిసిపెంట్స్ మా ఎస్ఐజీ కూడా అందరికీ నమస్కారం. సో నా పేరు సూర్యారావు, ఎడిషనల్ ఏఆర్ఓ. నేను 3 days బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను చాలా మందికి తెలిసి ఇంకా 5 సంవత్సరాలు చేసి వెళ్ళాను నేను. ఓకే, ఈరోజు ఈ ర్యాంప్ కార్యక్రమానికి సంబంధించి సో మనకి ఏం లేదండి, మన జిల్లాలో మనకి 18,500 గ్రూపులు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. 2 లక్షల మంది, ఆల్మోస్ట్ 2,95,000 మంది ఉన్నారు. అట్లాగే మెట్మా వాళ్ళతో కలిపితే ఇంకా 2 లక్షలు దాటుతాం. సో మనకి గవర్నమెంట్ అప్పుడు ఏం ఆలోచిస్తుందంటే ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేయగలుగుతున్నామంటే గవర్నమెంట్ గమనించింది. మనకి ప్రతి సంవత్సరం మనకి 1000 కోట్ల వరకు, మన జిల్లా వరకు ఒక 1000 కోట్ల వరకు మనం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాం. 1000 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాం. కానీ మనకి ఎంటర్ప్రెన్యూర్స్, మనకి దీనిలో మన ఆడవాళ్ళు, మన మహిళలు ఇన్వాల్వ్ అయ్యే వ్యాపారాల గురించి చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నారు. 2 లక్షల పైన మహిళల్లో మా ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు 1% ఉండొచ్చు. కానీ మేము అంతా ఓవరాల్గా చూసుకున్నా ఒక 10% కంటే ఎక్కువ లేదు. 10 to 20,000. అవి కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కానీ మన మహిళలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న అదే ట్రెడిషనల్ వ్యాపారాలు, ఆ కిరాణాని, క్లాత్ షాప్ ఊళ్ళోంచి దాటి రాదు. సో మనం ఏమైనా ట్రైనింగ్ పటాచర మండలం నుంచి ముత్తంగి గ్రామం అది, అక్కడ నుంచి వచ్చిన నేను ఇక్కడ లోన్ తీసుకున్నా. నాకు పెద్దగా మాట్లాడడానికి రాదు, చదువు కూడా రాదు. మా విజయలక్ష్మి మేడము మేడం వీళ్ళందరూ సహకరించారు. లోన్ తీసుకొని రొట్టెల మిషన్ తెచ్చుకున్నా. దాంతోపాటు పిండి గిన్నె కూడా పెట్టుకున్నా. నా పిండి నేను పట్టుకోవచ్చు, మళ్ళీ ఒకటి దగ్గరికి ఎందుకు పోవడం అని. స్నాక్స్ చేసి ఇస్తా, ఆర్డర్లు ఇస్తే 3 పనులు చేస్తా. ఒక 4 నా దగ్గర పని చేస్తాను.
ఇక్కడ పోలీస్ గ్రౌండ్లో కూడా జెండా ఎగరేసే రోజు వెళ్తా. సార్ ఫోన్ చేస్తాడు. నేను గ్రూప్లో జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కూడా లోన్లు ఇస్తే ఇంకా వేరే బిజినెస్ కూడా పెట్టుకున్నాం. ఇంకొక నలుగురికి పని కలిగియాలని ఉంది. ఇక మేడం వాళ్ళు ఏం మాట్లాడుకోవడో చెప్పు వాళ్ళ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. నేను ట్రైనింగ్ లేకుండానే చేసుకుంటున్నా. ఇప్పుడు నా సొంతంగా లోన్లు ఇచ్చారు, ఆ పైసలతోటి నేను ఇది చేసుకుంటున్నా. కానీ ఇంకా ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. నాతో పాటు కూడా ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇంకా జనం మంచిగా చేయాలని ఉంది. డెవలప్ అయితే కావాలని ఉంది. ట్రైనింగ్ వస్తా మేడం. ఈనాటి ర్యాంక్ అధికారులు అప్లై చేసిన సమస్య ధన్యవాదాలు. కాకపోతే సమయపాలన చాలా ఇంపార్టెంట్. నాకు రవికి విషయ 9:30కి మెసేజ్ పెట్టారు. నేను 9:30కి ఇక్కడ ఉన్నాను, 11:30 వరకు ఇక్కడ ఉన్నాను. మాధవి మేడం గారు మీరు వెళ్ళాల్సిన అక్షరాలు పాటించుకొని ఫోన్ చేస్తానంటే వెళ్ళి మళ్ళీ వస్తాను నేను. సో యూ ప్లీజ్ ఫస్ట్ కావాల్సింది డిసిప్లిన్, టైం డిసిప్లిన్. ఒక్కసారి ఏడీ ఆఫీసర్స్ సమావేశానికి టైం పెట్టేది మీ వల్లనే 9:30కి మేము వస్తున్నాం. కానీ మీరు రాకపోవడం వల్ల మీటింగ్ అంతా మీ అనుగుణంగా మా షెడ్యూల్ మార్చుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా తొందరగా వస్తే తొందరగా మీటింగ్ పరిగెత్తవచ్చు. ఓకే. ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది. అది పెద్ద పరిశ్రమలే కానక్కర్లేదు. ఎస్ఎస్జి గ్రూపులలో కుటీర పరిశ్రమలు మీరు చేసేది ఏదైనా కానీ పేపర్ ప్లేట్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ సెక్టర్స్ కానివ్వండి, లేకపోతే టైలరింగ్ కానివ్వండి, ఈనాటి ర్యాంక్ అధికారులు అప్లై చేసిన సమస్య ధన్యవాదాలు. కాకపోతే సమయపాలన చాలా ఇంపార్టెంట్. నాకు రవికి విషయ 9:30కి మెసేజ్ పెట్టారు. నేను 9:30కి ఇక్కడ ఉన్నాను, 11:30 వరకు ఇక్కడ ఉన్నాను. మాధవి మేడం గారు మీరు వెళ్ళాల్సిన అక్షరాలు పాటించుకొని ఫోన్ చేస్తానంటే వెళ్ళి మళ్ళీ వస్తాను నేను. సో యూ ప్లీజ్ ఫస్ట్ కావాల్సింది డిసిప్లిన్, టైం డిసిప్లిన్. ఒక్కసారి ఏడీ ఆఫీసర్స్ సమావేశానికి టైం పెట్టేది మీ వల్లనే 9:30కి మేము వస్తున్నాం. కానీ మీరు రాకపోవడం వల్ల మీటింగ్ అంతా మీ అనుగుణంగా మా షెడ్యూల్ మార్చుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా తొందరగా వస్తే తొందరగా మీటింగ్ పరిగెత్తవచ్చు. ఓకే. ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది. అది పెద్ద పరిశ్రమలే కానక్కర్లేదు. ఎస్ఎస్జి గ్రూపులలో కుటీర పరిశ్రమలు మీరు చేసేది ఏదైనా కానీ పేపర్ ప్లేట్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ సెక్టర్స్ కానివ్వండి, లేకపోతే టైలరింగ్ కానివ్వండి, ఏ బ్రాంచ్ సర్టిఫికేషన్ మేము చేసి పెడతాం. మాకు ఎలిప్తో సర్టిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. బ్రాంచ్ సర్టిఫికేట్ చేసుకుంటే 2,000 వస్తుంది. దాని తర్వాత సిల్వర్ సర్టిఫికేట్ ఉంది మేడం. సిల్వర్ సర్టిఫికేట్ కనుక చేసుకుంటే కనుక 4 లక్షల రూపాయలు మనకి మిషనరీ ఫ్రీగా ఇస్తారు. 3 లక్షలు ఫ్రీగా ఇస్తారు. 1 లక్ష రూపాయలు మనం పెట్టుకోవాలి. మీ సిల్వర్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే మనకి ఆ రాయితీ వస్తుంది. సిల్వర్ సర్టిఫికేషన్ తర్వాత గోల్డ్ సర్టిఫికేషన్. ఈ సిల్వర్ సర్టిఫికేట్ అయిన తర్వాత కూడా జిఎండిఎస్సి వారికి స్వాగతం, సుస్వాగతం. తర్వాత జెన్సిస్ దగ్గర నుంచి, ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి ఇవన్నీ గ్రాంట్స్, లోన్స్ అన్నీ కూడా మనకి అందుబాటులోకి ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేసాం. ఆ ఎకో సిస్టమ్ ఇప్పుడు మనకి ఈ ఎస్ఎస్జికి ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో, గ్రామ సంఘం ఉందో, లేకపోతే ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి, అట్లాంటి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయడం వల్ల ఇది గమనించి వాళ్ళు కేపీఎంజీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ఎస్జి ఉమెన్ని ఎందుకు మనము ఎంటర్ప్రైజ్ గా తయారు చేయకూడదు, కాబట్టి మేము ఆ పని చేస్తాం. ఆ పని మేము చేస్తాము. మాకు ఎస్ఎస్జి ఉమెన్, మేము ఉమెన్తో పనిచేస్తున్నాము. గత 30 సంవత్సరాలు ఉమెన్తో పనిచేస్తున్నాం కాబట్టి ఎంటర్ప్రైనర్ మీద మాకు మీకు తెలుసా ఎంత డబ్బులు ఎస్ఎస్జి ఉమెన్ తీసుకుంటున్నారో? ఎవరైనా 9 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఎస్ఎస్జి మహిళలు అప్పు తీసుకుని కట్టుకుంటున్నారు. చాలా బాగా కడుతున్నారు. కడుతున్న క్రమంలో ఒకటి గమనించడం ఏం జరిగిందంటే, ఇన్ని మీటింగ్లు, ఆర్బీఐ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు మా కమిటీ కానీ మా ప్రెసిడెంట్ గారు కానీ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారని చెప్తున్నారు, మైక్రో క్రెడిట్ ప్లాన్ ఇస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి రిజిస్టర్ చేయబడి, ఎక్కడ మనకి ఎక్కడ పరిశ్రమలు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక నిఘాపూర్వకంగా ఎక్కడ మనకి లేదు. మైక్రో క్రెడిట్ ప్లాన్ మనం ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాము,
అప్పుడు ఆర్బీఐ చాలా ఒక 2-3 సంవత్సరాలుగా ఈ చర్చ జరుగుతున్న సందర్భంగా మనకి 2022లో కేపీఎంజీ నుంచి మా దగ్గరకు వచ్చారు. ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మహిళ ఏదైనా చేయాలి అంటే కనుక వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇవ్వడం, దాని ఒక ఈడీపీ ట్రైనింగ్ ఇవ్వడం. గంగ పొంగి పొరలిన నేల వీటి చెందున ఆకాశం కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాలకుండున చిగురు వేయకుండున ఆశగలం కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, జీవితాన గెలుపొందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి